విద్యుత్ రంగంపై తనకున్న అనుభవం దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారం పడకుండా చూశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జగన్ చేసిన విద్యుత్ పాపాలు నేటికి ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయన్న ఆయన వైసీపీ 5 ఏళ్ల విద్యుత్ విధ్వంస భారాన్ని ప్రభుత్వం ప్రజలు ఇప్పటికీ భరిస్తూనే ఉన్నారన్నారు. ప్రజలకు మేలు జరిగేలా సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ పెట్టుబడులు ఆకర్షించడం, కేంద్ర పథకాల సమన్వయం, అదనపు కొనుగోళ్లు తగ్గించడం, ఉత్పత్తి పెంచడం వంటి చర్యలతో వ్యవస్థను గాడిన పెట్టామన్నారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, పంపుడు స్టోరేజ్ వంటి వినూత్న చర్యలతో అదనపు కొనుగోళ్ల భారం తగ్గించామన్నారు. విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 13 పైసలు ట్రూ డౌన్ చేసి చరిత్ర సృష్టించామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో 32,166 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందన్న మంత్రి గొట్టిపాటి 1999లో ఏపీఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా కూటమి సర్కార్ చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఇప్పుడు తాజాగా అదనపు ట్రూ అప్ ఛార్జీలను భరించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా కసరత్తు చేస్తూ భవిష్యత్తులో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ అదనపు భారం పడకుండా ఛార్జీలు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.